పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అమూల్యమైన నీ కృప ఎంతో ఉన్నతమైనది. నిన్ను ఆశ్రయించు నరులు ఎంతో ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని నీ వాక్యము సెలవిచ్చుచున్నది. తండ్రి, నిన్నెరిగిన వారి ఎడల కూడా నీ అమూల్యమైన కృపను అనుగ్రహించుచున్నారు. మిమ్మల్ని ఎరగక ఎంతోమంది నశించిపోతున్నారు. తండ్రి, గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి. నిన్ను ఆశ్రయించే వారి ఎడల ఎంతో కృప కలిగిన దేవుడివి. తండ్రి, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నీ శరణు కోరి నీ పాదాలు పట్టుకొనిచున్నారో వారి పట్ల నీ దైవ కార్యము జరిగించండి. తండ్రి, వారు నీ రెక్కల నీడను ఆశ్రయించుచుండగా, తండ్రి, సర్వసమృద్ధి గల దేవుని వైపు తేరి చూచుచుండగా ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. మేలైంది నీ ప్రియబిడలకి సమకూర్చి వారి హృదయాలు తండ్రి నిత్యము బ్రహ్మ మీకు స్తుతి కలుగులాగున స్తుతించేటువంటి తలంపులు, ఆలోచనలు వారిలో కలిగించండి. నీవు తప్ప మాకెవరున్నారు? అమూల్యమైన నీ కృపను మాకు ఇచ్చారు తండ్రి. అది విలువైందని గ్రహించే ధన్యత, భాగ్యం ప్రతి బిడకి నీ కృప ద్వారా మీరే వారందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.